నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1977 నుండి 83 వరకు పనిచేసి అద్భుతమైనటువంటి పాటలు చిరకాలం గుర్తుంచుకునేలాగా ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనేది, గోదావరి గట్టుంది లాంటి పాటలు మూగ మనసుల సినిమాలో కానీ, నాది ఆడజన్మ సినిమాలో కానీ, అలాగే అంటే ఆత్మగౌరవం, నవరాత్రి, సేన, అలాగే బంగారు గాజులు, రాము సినిమాలో రారా కృష్ణయ్య అనే పాట మరి నిజంగా చాలా అటువంటివన్నీ కూడా ఎంతో హృద్యంగా హృదయానికి హత్తుకునేలాగా ఆ పాటలు పాడి ఉన్నటువంటి మన దాశరథి గారి యొక్క జయంతి ఎప్పుడు అంటే జూలై 22వ తారీఖు. ఆయన 1925 సంవత్సరంలో ఆయన మహబూబాబాద్ చిన్న గూడూరు అనే పల్లెలో జన్మించారు. ఆయన వారు ఏంటంటే కవి. దట్ ఏంటంటే నిజాం వ్యతిరేకంగా కూడా ఆయన రచనలు చేసిన చరిత్ర ఉంది వారికి. అలాగే బిఏ పాస్ అయిన తర్వాత నిజాం ఉద్యమంలో చేరారు. ఉపాధ్యాయుడిగా, ఆకాశవాణిలో ప్రయోక్తగా, కథలు రాయటం, నాటికలు రాయటం, అలాగే ఏంటంటే సినిమా పాటలు మరి సినిమా పాట చెప్పాను కదా, ఆయన ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు కానీ, అమాయకులు కానీ, అలాగే మనసులో మాంగళ్యం కానీ, భలే రంగడు, మోగనోము, మంచి మంచి సినిమాల్లో ఆయన ఏవిఎం వారి యొక్క సినిమాల్లో ఆయన పాటలు పాడి ఆయన యొక్క మంచి పేరు సంపాదించుకున్నారు. అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఏదైనా సరే మనసుకు హత్తుకునేటట్టుగా ఒక పాట రాయటం అనేది, అది హిట్ అవ్వటం అనేది, అది నిజంగా ఆ రచన చేసినటువంటి కవికి మంచి పేరు తెస్తుందన్నమాట. అలాగే అంచితే ఈయనకి కవి సింహం అనే బిరుదు ఉంది ఈయనకి. అలాగే ఆంధ్ర కవితా సారథి అనే బిరుదు కూడా ఉంది. ఎవరికి? దాశరథి గారికి. ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా గ్రహించారు. ఆయన కళాప్రపూర్ణ, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కళాప్రపూర్ణ అవార్డు ఇవ్వటం అనేది జరిగింది. అదే కాదు, వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి, లేకపోతే ఆగ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్లు పొందడం అనేది కూడా జరిగిందన్నమాట. అంటే ఆయన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేవారు ఆయన. అది ఆ పాట ఆయన అదే ఇప్పటికీ కూడా ఏంటంటే దాశరథి పురస్కారం అని ఇవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే వారు చేసిన ఏంటంటే వర్క్ అనేది ఏంటంటే మనకి ఎప్పటికీ చెరగని ముద్ర. అంటే సినీ రంగంలో ఒక కవిగా, ఆయన ఏంటంటే ఉపాధ్యాయుడిగా, ఆకాశవాణి ప్రయోక్తగా, నాటక రచయితగా, అంటే ఆయన నాటకాలు ఏం రాశారు తెలుసా? అగ్నిధార, రుద్రవీణ, కవితా పుష్పకం, గాలిబ్ గీతాలు చాలా మనకి వచ్చి పేరు వచ్చింది వారికి. అలాగే అంటే ఆయన దాదాపు 110 సినిమా పాటలు రాశారు. ఆయన మంచిది ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళాప్రపూర్ణ పొందడమే కాకుండా మన వెంకటేశ్వర ఆగ్రా యూనివర్సిటీ నుంచి కూడా గౌరవ డాక్టరేట్ పొందారు, డిలిట్ పొందారన్నమాట. అందుకోసం ఏంటంటే వారి చేసిన సేవలు తెలుగు భాషలో, సాహిత్యంలో దాశరథి గారి యొక్క చేసిన దాశరథి కృష్ణమాచార్యులు గారి యొక్క జయంతి కాబట్టి ఈ రోజుని వారి గురించి మనం చెప్పుకోవటం అనేది అది మనకి గర్వకారణం. ఏం చేయాలంటే ఆయన అందరూ చాలామంది రాస్తారు పాటలు రాయటం, కానీ అంటే ప్రజలకి హత్తుకునేట్టుగా, ప్రజలు గుర్తుండి మనసుల్లో చిరస్థాయిగా పొందినటువంటి సినిమాలకి రాసినటువంటి పాటల రచయితగా మనం దాశరథి గారిని చెప్తాం. చూడండి, మరి ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ అని ఆ పాట మరి నిజంగా అదే గోదావరి గట్టుంది, అది ఎప్పటి నుంచో మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఇలాంటి పాటలు వల్ల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని వాళ్ళు పొందారు. అందుకోసం ఏంటంటే వారిని ఈరోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాం. ఆయన కళాప్రపూర్ణ అవార్డు కూడా పొందారు. కళాప్రపూర్ణ ఎవరు ఇస్తారు? ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారన్నమాట. అలాగే ఆయన నిజాం వ్యతిరేకంగా రచనలు కూడా చేశారు.
అంటే అంతే అంటే మనం దానివల్ల కూడా ఏంటంటే మనం చెప్పుకోవాల్సినవి ఏంటంటే ఆయన కవిగానే కాదు, ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. తర్వాత ఏంటంటే ప్రజలను చైతన్యపరిచే యొక్క ఉద్యమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. తర్వాత ఏంటంటే ఆయన ఇంకొకటి విషయం చెప్తుంది. ఇద్దరు మిత్రులు, వాగ్దానం, అలాగే అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి, దాగుడు మూతలు. మరి నిజంగా చాలా చాలా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో కూడా ఆయన అంచితే 100 పైగా ఆయన పాటలు రాసినటువంటి దాశరథి గారు జయంతి ఈరోజు. మరి వారి గురించి మనం ఒకసారి చెప్పుకోవడం, మన్ని ఒకసారి మన అటువంటి మహోన్నత వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవడం అనేది కూడా అది మన యొక్క గౌరవంగా, అది సగర్వంగా మనం భావించు వారికి పుష్పాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి అభిమానులు, అలాగే కవి, తెలుగు సాహితీ రంగంలో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్థాన కవిగా కూడా పనిచేశారు. ఎప్పుడు అంటే 1977 నుంచి 83 వరకు పనిచేశారు. మరి వారికి చిరస్మరణీయులు. ఆయన ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు సినిమా ఉన్నంత వరకు, ఈ పాటలు ఉన్నంత వరకు కూడా మనం వారి సేవలు వాళ్ళని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఉందాం. వారికి ఇవే మనం పుష్పాంజలి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్. నమస్కారం.